హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి వంటలు. ఈరోజు వీడియో వచ్చి రొయ్యలు కీమా కర్రీ అండి. రొయ్యలు కీమా కర్రీ అంటుంది, రొయ్యలే చూపిస్తుంది ఏంటని అనుకుంటున్నారా? కీమా అంటే రొయ్యల్ని కీమా కింద చేసి వండుతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నేను కొంచెం కొత్తగా ట్రై చేస్తాను. ఏ ఐటమ్ అయినా కొత్తగా ట్రై చేసి అందరికీ చూపిస్తాను. సరేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా కొంచెం సాల్ట్ అనేది వేసి లైట్గా వాటర్ వేయాలండి. ఎక్కువ వాటర్ వేయద్దు, ఆల్రెడీ రొయ్యల్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అంతగా ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. ఆ వాటర్తోనే బాగా ఉడికేలాగా చూసుకోవాలి. రొయ్యలు అన్నీ బాగా కుక్ అయ్యాక మనం మసాలా సామాన్లు అనేది వీడియోలో చూపించినట్లుగా ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కారం వేసి పొడిలా చేసుకోవాలండి. ఆ తర్వాత పొడిని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఈ 4 పేస్ట్లా చేసుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం కీమా చేసిన రొయ్యల్ని ఉడికాక కీమాలా కట్ చేసుకోవాలండి. చాక్తో కట్ చేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందు రొయ్యల్ని ఫ్రై చేయండి. ఆ తర్వాత మన ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకున్నాం కదా మిక్సీకి, ఆ పేస్ట్ కూడా వేసి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు బాగా కలపండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా పైకి వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ అండి, నచ్చితేగా నా కంటెంట్ నచ్చాలి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుతుంది. ఓకే, ఇలాగా మొత్తం అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది లైట్గా మాడితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, నా కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా? అదేవిధంగా ఈ విధంగా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఇందాక మనం మిక్సీ పట్టిన ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేయాలి. మొత్తం ఇదంతా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలాగా మిక్స్ చేయాలి. ఇందులోకి ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.